Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me santam. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న ఒక న్యూస్ ఏంటి అంటే వాహనదారులపై ఉన్న చలాన్స్ అన్ని 100% డిస్కౌంట్స్ తో మొత్తం ఫ్రీగా చలాన్ క్లియర్ చేసుకోవచ్చు అనే ఒక న్యూస్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా మంది దాన్ని చూసి నిజం అనుకుంటున్నారు. సో దానిపైన క్లారిటీ ఇవ్వడానికి మనకి పంజాగుట్ట సిఐ సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. సో సార్ అడిగి తెలుసుకున్నాము. నమస్తే అండి. మరి ఇప్పుడు ఎక్కడ చూసినా సార్ ట్రాఫిక్ చలాన్స్ క్లియర్ 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 అని చెప్పి సోషల్ మీడియాలో మొత్తం అదే ఉంటుంది సార్. సో ఏంటి సార్ అఫీషియల్ గా వచ్చిందా లేదంటే లోక్ అదాలత్ నుంచి ఏమన్నా రెగ్యులర్ గా ఇచ్చినట్టే ఇప్పుడు కూడా ఏమన్నా ఇస్తున్నారా? లేదు, మనిషి సాధారణంగా అందరూ మనిషి అనే వ్యక్తి ఆశాజీవి కాబట్టి ఇంతకు ముందు కూడా డిసెంబర్ రాగానే కామన్ గా చలాన పడ్డ వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు డిసెంబర్ నెల కోసము, ఎక్కడ మాకు డిస్కౌంట్లు వస్తాయి కట్టేసుకుందాం అని ఆశతో ఉంటారు. బట్ లాస్ట్ టైం ఇచ్చారు కానీ ఈసారి మనకు అటువంటి ఆర్డర్స్ పైనుంచి ఏం రాలేవు. ఒకవేళ అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా మేము సోషల్ మీడియా ద్వారా మీ ద్వారానే అందరికి తెలియజేసి అందరూ కూడా చలాన్లు వాళ్ళ చలాన్లు కట్టించుకున్నట్టుగా చర్యలు తీసుకుంటాము. బట్ ప్రస్తుతానికైతే అటువంటి ఆర్డర్స్ మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి అయితే ఏం లేదు. కానీ సోషల్ మీడియాలో ఎందుకంటే సార్ ఈ విధంగా సర్క్యులేట్ అవుతుంది? అదే మనం ఇంతకుముందు అనుకున్నట్టు సోషల్ మీడియా అంటేనే ఎక్కువ మంది వ్యూస్ కోరుకుంటారు, లైక్స్ కోరుకుంటారు. సో అందుకని ఏదైతే పబ్లిక్ లో ఎక్కువ ఎక్స్పెక్టెడ్ చేస్తూ ఉంటారు, ఎవరైతే ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారో అట్లాంటి విషయానికి వ్యూస్ ఎక్కువ వస్తాయి, లైక్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని ముందుకు తీసుకొని వీళ్ళు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పబ్లిక్ లో పంపిస్తున్నారు. సో దాన్ని సోషల్ మీడియాలో కూడా ఎక్కువ వైరల్ అవ్వడం దాని వల్ల జరుగుతున్నది. కూడా సార్ సోషల్ మీడియాలో ఒక నెంబర్ కొట్టంగా 20,000 30,000 చలానా ఉన్నట్టు బండ్ల మీద ఆ న్యూస్ కూడా బాగా వైరల్ అయిపోతున్నాయి సార్ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లలో. అవునవును, యాక్చువల్లీ మనకు గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో అందరికీ అందుబాటులో ఉంటుంది ఎవరు ఈ చలాన్లు ఎంత ఉందో తెలుసుకోవడానికి. దాని ద్వారా అందరూ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా మంది సార్ చలాన్లు అంటే కరెక్ట్ గా వెళ్తే ఏ చలాన్ ఉన్నారు సార్, కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఎక్కువ చలాన్లు వేసుకొని ఇలాంటి ఆఫర్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? నేను చెప్పేది అదే, ఇప్పుడు మనం ట్రాఫిక్ రూల్స్ అనేది వెహికల్స్ మీద పడే చలాన్ల కోసమో లేదా పోలీసుల అంటే భయంతోనో కాకుండా మన ఆరోగ్య భద్రత కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం 100% ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటాను. అంతేకాని చలాన్ల కోసం మీరు భయపడకూడదు. పోలీసులు ఉన్నారని పోలీసులు ఉన్నారని కూడా భయపడిన అవసరం లేదు. మీకోసం చలాన్లు ట్రాఫిక్ రూల్స్ అనేది మనకి ఇండివిజువల్, అది ఎవరో వెహికల్ మీద చలాన్ల కోసము ట్రాఫిక్ పోలీస్ అంటే భయం కోసం వాళ్ళ కోసం పాటించాల్సిన అవసరం లేదు. మీరు మన ఆరోగ్యం కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పాటించాలని నా అభిప్రాయం. ఒక్క క్వశ్చన్, కొంచెం ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనుకోండి. మీరు ఎంత కష్టపడి ఎండలో వర్క్ చేసినా ఎంత తిరిగినా గానీ కొంచెం ప్రజల్లో చలాన్లు వేసినప్పుడు మీ మీద కొంచెం నెగిటివిటీగా ఇట్లాంటి వార్డ్స్ వస్తూనే ఉంటాయి కదా సార్. సో అలాంటివన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ మన ధర్మాన్ని మనం పాటిస్తున్నాం, మా డ్యూటీ మేము చేస్తున్నాం. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అనేది మాకు అనవసరం. అది అట్లా అనుకుంటూ పోతే డ్యూటీ నిర్వర్తించలేము. ఇప్పుడు మన ఒక అతనికి హెల్మెట్ లేదని ఫైన్ వేసినా, మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా, ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు అని మేము చేసినా కూడా అంతా వాళ్ళ ఒక పబ్లిక్ యొక్క సేఫ్టీ కోసమే మేము ప్లెడ్జ్ చేస్తాం. మేము డ్యూటీలోకి జాయిన్ అయ్యేటప్పుడే మేము ప్లెడ్జ్ చేస్తాము, ప్రతి మనిషి యొక్క ధన మాన ప్రాణాలని కాపాడే బాధ్యత మాది అని. ఇప్పుడు ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకుండా డ్రంక్ చేసి డ్రైవ్ చేసినా కూడా అతని జీవితానికే కాకుండా దానివల్ల ఇతరుల జీవితాలకు కూడా ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉండడం వల్ల మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకునే హక్కు అంటే అడ్డుకునే ధర్మం మా చేతిలో ఉంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నారు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకున్నారు కాకుండా మా ధర్మాన్ని మేము పాటిస్తాం, మా డ్యూటీ మేము చేస్తాం. ఒక చిన్న సజెషన్ సార్, మైనర్లకు బండ్లు ఇవ్వడము, మైనర్లు ఇష్టం వచ్చినట్లు బయట తాగి డ్రైవ్ చేయడం ఇట్లాంటివి కూడా దొరుకుతుంటాయి కదా, వాళ్ళకి పేరెంట్స్ కి అవేర్నెస్ గా వాళ్ళ కోసం. యాక్చువల్లీ మైనర్ డ్రైవింగ్ అనేది ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము. చిన్న పిల్లలకు వాళ్ళు జస్ట్ 15-16 ఏజ్ నుంచి పిల్లలు తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడే పాల ప్యాకెట్ కోసమనో బ్రెడ్ ప్యాకెట్ కోసమనో మెడికల్ చెప్పే కారణాలు ఏవైనా సరే అది చాలా తప్పండి. వాళ్ళకు మనం దగ్గరుండి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఒక మంచి పని నేర్పించాల్సిన మన దేశానికి అభివృద్ధి వైపు నడిపించాల్సిన మనం మంచి పనులు ఎట్లా చేయాలో నేర్పించాల్సిన మనమే వాళ్ళని చిన్న పనే కదా అని చేస్తున్నాం. తీరా ఏదైనా అఫెన్స్ జరిగిన తర్వాత మన మైనర్ వల్ల ఒక వెహికల్ నడుపుతూ ఉన్నప్పుడు
అతను వేరే వాళ్ళకు గ్యాస్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకన్నా ముప్పు జరగచ్చు, లేకుంటే ఒక హెవీ వెహికల్ కి ఢీకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న అబ్బాయికో అమ్మాయికో వీళ్ళకి మైనర్లకు హాని కలిగే అవకాశం కూడా ఉంది. సో కొద్దిగా ఆలోచించాలి మైనర్లకు. మనం అనుకుంటాం ఈ 18 ఏళ్ళు అనేది మన ఒక దాని విచక్షణ జ్ఞానానికి సంబంధించిన వయసు. అది ఒక ఓటు హక్కు రావాలన్నా, ఒక పెళ్లిడు కావాలన్నా, అట్లా ఏది అయినా సరే మనము ఒక విచక్షణ జ్ఞానానికి ఒక బార్డర్ ఏజ్ లాగా పెట్టుకున్నాం 18 సంవత్సరాలు అనేది. అంతకు ముందే అతనికి ఇచ్చేస్తే మనకు తెలుసు ఆ వయసులో అది ఉడుకు రక్తం, ఏది సరిగా ఆలోచించలేడు, వాళ్ళకు ఆలోచించే శక్తి రాదు ఆ వయసుకి. వాళ్ళు ఏంటంటే అటు అట్లాగా డ్రైవ్ చేస్తూ పోతారు. ఖచ్చితంగా స్పీడ్ డ్రైవింగ్ ఉంటుంది, షార్ట్ కట్లు కొడుతుంటారు. దానిపైన వెహికల్ ని ఆసరా తీసుకొని వివిధ భంగిమలలో, వివిధ రూట్లలో, వివిధ షాట్లలో వెళ్తూ ఉంటారు వాళ్ళు. సో మనం కంట్రోల్ చేసుకోవాలి. వీటికి ఇస్తే బాగుండదు, చేయాలి, కంట్రోల్ పెట్టుకోవాలని మనకు ఒకవేళ మనకు తెలియకుండా అతను వెహికల్ మీద డ్రైవ్ చేసినప్పుడు మనమే నిలువరించాల్సింది పోయి వాడు అల్లరి చేస్తున్నాను, కోపడుతున్నాను, అలుగుతున్నాడనో, ఇష్టపడుతున్నాడనో వివిధ కారణాలతో మనమే వెహికల్ కొనిచ్చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ లో జరగబోయే నష్టానికి కారణం కూడా మనమే అవుతున్నాము. సార్ ఇచ్చిన బండి ఇచ్చినట్టుంటే ఓకే, దానికి ఒకదానికి సైలెన్సర్ ఉండదు, ఇంకో దానికి కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ ఉండదు, ఆరునేమో కుక్క పిల్లలు చేసే ఆరులు ఉంటాయి. ఇలాంటివి ఏమైనా కేసెస్ చూసారా సార్ మీరు? రోడ్డు మీద మేము చూడని కేసు అంటూ ఉండదు. డిఫరెంట్ రకాల అన్ని కూడా ఇక్కడనే చూస్తూ ఉంటాము. మాడిఫై చేపిస్తుంటారు వెహికల్ ని. అంటే మనిషి అనేవారు అట్రాక్షన్ కోరుకుంటాడు కాబట్టి నేను బైక్ మీద వెళ్తూ ఉంటే అందరు నన్ను చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా తప్పు. దానివల్ల ఇతరులకు ఎంత వరకు హాని కలుగుతుందని కూడా మనం ఆలోచించాలి. చూసారు కదా, సార్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. రూల్స్ పాటించకపోతే ఎలా ఉంటుంది, ఎలాంటి రూల్స్ పాటించాలి. ఇంకోటి చలాన్లు అనేవి నిజంగా ఏమీ లేవు, ఉంటే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు సార్ వాళ్ళే. సో దాన్ని బట్టి మీరు ముందుకెళ్తే సరిపోతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.